చేశాడు. తేలిక చేసి దేహమును గూర్చేనను వస్త్రమును గూర్చేనను ప్రాణమును గూర్చేనను చింతింపకుడి అంటే ఓన్లీ వస్త్రాలు ఆహారం మాత్రమే నివాసం మాత్రమే ఇస్తానని కాదు. నీ దేహమునకు కావలసినవన్నీ కూడా నీకు ఇవ్వడానికి తండ్రి చిత్తమై ఉంది. ఆయనకు అన్నీ తెలుసు, తప్పకుండా ఇస్తాడు అని భరోసా ఉంచి అంటున్నాడు. అర్థమైందా? ఇస్తాడు కాదు, ఆల్రెడీ ఇస్తున్నాడు. లేకపోతే అయిపోతావు, నువ్వు నేను ఇద్దరం అయిపోతాం. ఎప్పటికప్పుడు బండి దొల్లిస్తున్నాడు ఏదో ఒక రంగ కార్యం చేసి. అయితే ఏమన్నాడు? వీటిని గురించి మీరు చింతించడం వల్ల మీరు మూరెడెత్తు పెరగరు, తరిగిపోతారు. కాబట్టి దేని గురించి చింతపడాలో, దేని గురించి ఆలోచించాలో దాని గురించే చింతపడాలి, దాని గురించే ఆలోచించాలి. వీటిని గురించి మీరు చింతపడదు. ఎందుకంటే మిమ్మల్ని భూమి మీదకి పంపించిన వాడు ఆయన గనక భూమి మీద మీరు ఉన్నంత వరకు మీ మనుగడ కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చి సిద్ధపరిచి నీకు ఇస్తాడు. ఏ సమయానికి ఏది అవసరమో ఆ సమయానికి ఊహించని రీతిలో అది నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే చేస్తాడు. ఎందుకంటే ఆయన అన్ని ఎరిగి ఉన్న తండ్రి. కాబట్టి నువ్వు వాటిని గురించి ఏం కంగారు పడొద్దు, కలత చెందొద్దు. ఇంకొక మాట కూడా అన్నాడు యేసయ్య, అది 7వ సంగతి కింద రాసుకోవచ్చు. రేపటిని గూర్చి చింతింపకుడి, ఏనాటికి ఆనాటికి చాలును. రేపు దాని సంగతులను గూర్చి అది విచారించుకుంటుంది. నీకు అనవసరం. నువ్వు ఈ రోజుకి దేవుడు నేను ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు తృప్తి చెందు, ప్రశాంతంగా ఉండు. ఈ రోజుకున్నాను కదా, నిన్నకున్నాను కదా, రేపటికి కూడా ఉంటాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వినాలి. ఇవన్నీ ఈ 7 సంగతులు మాత్రమే కాదు, గ్రంథములో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మానవుల నుండి దేవుడు కోరుకున్నది ఒక్కటే. మనము ఆయన మీద ఆనుకోవాలి, ఆయన ఆలోచనలకు విలువనివ్వాలి, ఆయన ప్రేమను, ఆయన విశ్వాస్యతను, విశ్వాస్యత అనగా నమ్మకత్వం, ఆయన ప్రేమను, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన జ్ఞానమును మనం విశ్వసించాలని ప్రారంభం నుండి ఇప్పటిదాకా దేవుడు అదే కోరుతున్నాడు. నా ప్రేమను, నా విశ్వాస్యతను, నా జ్ఞానమును నమ్మి నీవు నా మీద ఆనుకున్నంత వరకు నీకు టెన్షన్ ఉండదు బేటా. నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసంతో నన్ను నమ్మక నా మీద ఆనుకొనక పక్కకు తొలుగుతావో అప్పుడు స్టార్ట్ అయింది నీ జీవితంలో వేదన, దుఃఖం, అశాంతి. అప్పుడు పోతుంది నీ హృదయంలో విశ్రాంతి, పూర్ణ శాంతి. అలా జరగొద్దు అంటే నీవు నా మీద ఆనుకోవటం ఒక్కటే మార్గం అని దేవుడు ఆది నుండి చెప్తున్నాడు.